హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా అంటే చాలా ఈజీగా అన్నంతో వడియాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది బియ్య పిండితో కానీ లేదా సగ్గు బియ్యంతో కానీ లేదా రవ్వతో కానీ వడియాలు చేస్తూ ఉంటారు కదా. చాలామందికి కుదరక ఫెయిల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా చాలా ఈజీగా కుదరని వాళ్ళు కూడా ఈ అన్నంతో వడియాలు పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా సరే ఈజీగా వచ్చేస్తాయండి. నేను గ్యారంటీ ఇస్తాను. చక్కగా మల్లె పువ్వుల్లాగా మెరుస్తూ ఇలా పర్ఫెక్ట్గా పొంగుతూ వడియాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటాయండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరినాయో. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 1 కప్పు దాకా రేషన్ రైస్ని అయితే తీసుకుని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి నేను ఇక్కడ ఆల్రెడీ నేను ఒక 10 నిమిషాల ముందుగానే నానబెట్టాను అనమాట. ఇక్కడ నేను రేషన్ రైస్ని అయితే తీసుకుంటున్నాను. ఈ రేషన్ రైస్ ప్లేస్లో కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇలా నేను రైస్ని ఒక కుక్కర్లోకి తీసుకుని ఇందులోనికి 1 కప్పు రైస్ తీసుకున్నాను కదా. 1 కప్పు రైస్కి 5 కప్పుల దాకా వాటర్ని తీసుకుంటున్నాను. ఆ తర్వాత కుక్కర్కి మూత పెట్టుకుని దానికి బెల్ట్ పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకోవాలి. చక్కగా ఇది ఫిట్ చేసుకుని కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది కరెక్ట్గా 1 విజిల్ వస్తే సరిపోతుందండి. 1 విజిల్ కన్నా ఎక్కువ అవసరం లేదు ఉడకాల్సిన. 1 విజిల్కే చాలా స్మూత్గా ఉడికిపోతుంది అనమాట. ఆల్రెడీ విజిల్ కూడా వచ్చింది. దీనిలో ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ అన్నంతో ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చా అంటారు ఈ వీడియో మొత్తం చూస్తే కనుక. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి. సో ఇప్పుడు ఈ వేడివేడిగా ఉన్న రైస్ని చాలా మెత్తగా స్మూత్గా ఉడికింది చూసారు కదా. గరిటెతోటి ఇదంతా ఒకసారి మెత్తగా స్మూత్గా ఈ విధంగా నలిపేసేసేయండి. వేడిగా ఉన్నప్పుడే మెత్తగా ఈ విధంగా స్మూత్గా నలిపేసేయాలి. ఆ తర్వాత కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కనుక మీరు ప్రిపేర్ చేసేటప్పుడు 2-3 టేబుల్ స్పూన్లు వాటర్నైనా వేసుకుని కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా ఇక్కడ సరిపోయిందండి. చాలా స్మూత్గా ఉడికింది చూసారు కదా. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో పూర్తిగా కంప్లీట్గా హీట్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకని నేను ఒక 10 నిమిషాలు దీన్ని అయితే పక్కన పెట్టేసేసాను. ఆ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా కదిలిచ్చి ఇలా చూస్తున్నాను. లైట్గా హీట్ అయితే తగ్గింది. కంప్లీట్గా హీట్ అయితే తగ్గలేదు. కొంచెం హీట్గా ఉన్నప్పుడు మరొకసారి ఈ విధంగానే కలుపుకుంటున్నాను. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చేయండి ఉప్పు సరిపోయిందా లేదా అని మీకే అర్థమవుతుంది అనమాట. నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుని ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకుంటున్నాను. వడియాలు పెట్టేటప్పుడు చాలామంది అల్లం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తారు. అవి కూడా అవసరం లేదండి ఈ అన్నం వడియాలకి. చాలామంది వడియాల్లో అవే వేస్తూ ఉంటారు కాబట్టి. బట్ నేను దీనిలో వేయట్లేదు. చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. వేయకపోయినా సరే ఈ జీలకర్ర ఫ్లేవర్తోనే చాలా బాగుంటాయి. సో ఒకసారి ఇదంతా కలిసిపోయేలాగా ఈ విధంగా కలిపేసేసుకోండి. కంప్లీట్గా దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకుని ఇది మెత్తగా చేత్తో స్మూత్గా నలిపి ఈ విధంగా కలుపుకోండి. మంచిగా ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా ఈ విధంగా ఈక్వల్గా కలిసిపోయేలాగా స్మూత్గా కలిపేసేసి ఇదంతా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి ఈ విధంగా చూపిస్తున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే వడియాలు పెట్టుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుందని. ఇప్పుడు మీకు అప్పడాలు లేదా వడియాలు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఒకసారి అయితే డిసైడ్ చేసుకుని ఇలా చిన్న బాల్ లాగా తీసుకోవాలి. మీకు పెద్దదిగా కావాలి అంటే పెద్దది బాల్ లాగా చేసుకోవచ్చు. లేదా చిన్నవిగా కావాలంటే చిన్నవిగా ఈ విధంగా బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇలా తీసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ మీద అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఒక క్లాత్ అంటే కచ్చిప్ ఉంటుంది కదా, దాని మీద అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక పేపర్ని వేసి దీని మీద ఇలా ఒక ఉండని పెట్టి మళ్ళీ దాని మీద పేపర్ వేసుకుని ఒక గిన్నెతోటి ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే చాలండి. మరి అంత పల్చగా కాదు, మరి అంత మందంగా కాదు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి అయితే చూడండి. ఈ విధంగా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆడుతూ పాడుతూ టీవీ చూస్తూ ఈజీగా ఈ వడియాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటాయండి. సో వీటన్నిటినీ ఇదే విధంగా
వీలైనంత పలుచగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. పలుచగా చేసుకుంటే ఏమవుతుంది అంటే త్వరగా ఎండిపోతాయండి. కొంచెం మందంగా చేసుకుంటే అంటే కొంచెం టైం పడుతుందనమాట. నేను ఇక్కడ చూపించినట్టు యాస్టీజ్గా ఇలానే ప్రిపేర్ చేశారంటే చాలా ఈజీగా త్వరగా ఎండిపోతాయి అనమాట. ఇలా ప్రిపేర్ చేస్తూ ఉండగానే ఫ్యాన్ గాలికి చక్కగా ఇలానే ఎండిపోయాయి. మీకు ఎండ అవైలబుల్గా ఉంది అంటే త్వరగానే ఎండిపోతాయి ఎండలో పెట్టుకుంటే కనుక. సో నేను ఇది ఇలా మార్నింగ్ టైం ప్రిపేర్ చేస్తే కరెక్ట్గా ఈవినింగ్ కల్లా ఇలా చక్కగా ఎండిపోయాయి. సో ఇప్పుడైతే వీటిని జస్ట్ ఒక్కొక్కటి ఇలానే సపరేట్ అయ్యి ఊడొచ్చేసాయండి. సో ఊడని వాటిని అయితే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇవి అలానే తీసేసినట్లయితే అప్పడాలు అనేవి ఇరిగిపోతూ వస్తాయి. బట్ అలా చేయకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు బ్యాక్ సైడు కొన్ని వాటర్ని, నార్మల్ వాటరేనండి, ఇలా నార్మల్ వాటర్తో లైట్గా జస్ట్ ఇలా జీలకరిస్తున్నట్లు ఇలా తడుపుకోవాలి. మిగిలింది కూడా ఇదే విధంగా చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా జస్ట్ లైట్గా ఇలా జీలకరిస్తున్నట్లు అన్ని సైడ్లు ఇదే విధంగా కవర్ చేసేసి తడుపుకోవాలి. ఆ తర్వాత 2-3 నిమిషాల తర్వాత ఈ తడంతా కొంచెం దీనికి పీల్చుకుని అప్పడాలు అనేవి చాలా ఈజీగా ఊడొచ్చేసేస్తాయి. విరిగిపోకుండా అప్పడం ఎక్కడ అంతా పర్ఫెక్ట్గా ఊడుతుందనమాట. సో చూసారు కదా, ఈజీగా అన్నిటినీ ఇదే విధంగా తీసేసేసుకోవడమే. పర్ఫెక్ట్గా చక్కగా ఊడొచ్చేస్తాయి. ఎండలో పని లేకుండా నీడనే ఎన్నైనా సరే హ్యాపీగా ఇలానే పెట్టేసుకోవచ్చు. పల్చగా ఈ విధంగా చేసామంటే ఈజీగా త్వరగా ఎండిపోతాయి. ఒక్క రోజులోనే వడియాలు పెట్టేసుకోవచ్చు అండి, అంత ఈజీ అనమాట. సో అన్నిటినీ ఇదే విధంగా తీసేసుకున్నాను అనమాట. కొంచెం లైట్గా చెమ్మ అనేది ఉంటుంది, ఎందుకంటే మనం వడియాలు తీసేటప్పుడు క్లాత్ మీద కొన్ని వాటర్ని జీలకరించి తీసాం కాబట్టి కొంచెం లైట్గా చెమ్మగా ఉంటాయి అన్నమాట. ఒక 10 నిమిషాలు మళ్ళీ గాలికి ఆరబెట్టేసినట్లయితే అవి తడంతా పోయి చక్కగా డ్రై అయిపోతాయి. మరి మరుసటి రోజు కొంచెం ఎండకి అలా చూపించేసేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా 1 సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. చాలా ఈజీ అనే పద్ధతిలో అన్నంతో వడియాలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఓన్లీ రైస్ ఉంటే సరిపోతుందండి, అంత ఈజీగా పెట్టేసుకోవచ్చు వడియాలు హ్యాపీగా. నేను మరుసటి రోజు ఎండలో ఒకసారి ఇలా చూపించేసేసి కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఇలా మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఇందులోనికి ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడియాల్ని ఇందులోకి అయితే వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవటమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. చాలా ఈజీగా ఎన్నైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు సైతం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి వడియాలు, అంత ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈసారి మీరు వడియాలు పెట్టేటప్పుడు ఒకసారి ఈ పద్ధతిలో అయితే ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతాయి. నేను గ్యారంటీ ఇస్తానండి, అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఇది సాంబార్ కానీ పప్పుచారు కానీ రసంలో కానీ ఇలా చక్కగా నంచుకుని తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటాయి, మంచి క్రిస్పీగా వచ్చాయన్నమాట. డెఫినెట్లీగా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.